ఇప్పుడు హిందూ మతం అనేది ఎప్పుడు వచ్చింది, అసలు ఈ పదం ఎప్పుడు కైన్ చేయబడ్డది, పర్షియన్లు వచ్చిన తర్వాతనే హిందూ అనే వర్డ్ ఎందుకు వచ్చింది, ఎందుకే ఎక్కడ వేదాలలో పురాణాలలో ఆ పదం లేదు. ఒకవైపు చిన్నజీర స్వామి గురించి ఇంత గొప్ప చెప్పింది కదా, ఆ టెంపుల్ పోవాలంటే 150 రూపాయలు టికెట్ తీసుకొని పోవాలి. పేదోళ్ళు పోగలుగుతారా? పక్కకెట్టు. ఇప్పుడు డబ్బులు వేస్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒకవేళ చారిటీ ఉండాలనుకుంటే ఫ్రీగా అందరికి దర్శనం ఇవ్వాలి కదా, నువ్వు 150 రూపాయలు టికెట్ పెడుతున్నావు. సరే ఒకటి. చిన్నజీర స్వామి ఏం మాట్లాడుతుంది అలా, హిందూ అంటే కాఫీర్ దౌర్భాగ్యులు అంటుండు, నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒక్క విషయం చెప్తాను. ఉదయనిధి స్టాలిన్ మీద ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే 10 కోట్లు ఇవ్వాలి, ఆయన తలకాయ తీసేస్తే 10 కోట్లు ప్రకటించిన వీళ్ళు దౌర్భాగ్యులు అంటుండు కదా. నువ్వు ఎందుకు మాట్లాడవు దాని మీద? అంటే చిన్నజీర స్వామి ఏం చేసినా నడుస్తుంది. చిన్నజీర స్వామి ప్రజలు తినే చికెన్ తినటం అవమానిస్తాడు, మటన్ తినటం అవమానిస్తాడు, ప్రజలు ముట్టుకున్నాడా? చిన్నజీర స్వామి ఇష్టేస్తాడు. ఇదా సనాతనం అంటే ఇది ఈయన పాటిస్తున్నాడు, చెప్తున్నాడు పాటిస్తున్నాడు. చిన్నజీవి పాటిస్తాడు, చిన్నజీవి ఎవరిని ముట్టుకోడు, అంటరాడు దాన్ని పాటిస్తారు. అస్పృశ్యను కొనసాగించాలంటాడు. కులం ఉండాలంటున్నా, నువ్వు ఈ స్టూడియోకి వస్తావు, కులం ఉంటే ఎలా? ఒక బీసీ సామాజిక వర్గం నుంచి, ఒక దళిత సామాజిక వర్గం నుంచి, లేదంటే మనకు మాట్లాడే హక్కు లేదు, డబ్బులు సంపాదించుకునే అర్హత లేదు, అధికారం లేదు, అక్షరం మీద నీకు ఆధిపత్యం లేదు. అట్లాంటప్పుడు నువ్వు కులాలు ఉండాలన్నప్పుడు అట్లాంటి వ్యక్తికి వ్యతిరేకంగా నువ్వు క్యాంపెయిన్ చేయాలి కదా. విశ్వ హిందూ పరిషత్ అని చెప్తున్నావు కదా, ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకునే ఈ వ్యక్తి ఎందుకు చిన్నజీవి స్వామి వ్యాఖ్యలను తప్పు పట్టట్లేదు? కులం ఉండొద్దు, నువ్వు గుణం ముఖ్యమంటావా? గుణం గురించి మాట్లాడు. అది వదిలిపెట్టి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడలో ఒక్కరోజు కూడా మీరు ఖండించరు. ఇక్కడనే వట్టునాగిలపల్లి హైదరాబాద్ కు దగ్గర బోనాలు జరిగితే మొన్న ఎస్సీలను రానియొద్దంటే ఎందుకు రావడం మేము కూడా వస్తామని పోతే దాడి చేశారు. వీళ్ళు మాట్లాడరు. మరి ఈ సనాతనమే కదా, సనాతన ధర్మం ప్రజలందరికీ ఉపయోగపడితే వట్టునాగిలపల్లి అన్న అది వేరే విధంగా దాని యొక్క ఏడ బోనాలు జరిగినా, ఏడ దసరా ఫెస్టివల్ జరిగినా ఎందుకు దళితుల మీద దాడులు జరుగుతాయి? ఎందుకు గుళ్ళకి రానియరు? ఇంతెందుకు రాష్ట్రపతి ముర్మును మొన్న టెంపుల్లోకి రానియలేదు, ఆమె విధవరాలని. అంటే విధవరాలకు ఒక న్యాయము లేదు, మిగతా వాళ్ళకు ఒక న్యాయము. ఇది ఈక్వాలిటీ కాదు కదా, అందుకు వ్యతిరేకిస్తున్నాడు. చాలా ఎగ్జాంపుల్ చెప్పిండు. రాష్ట్రపతిగా ఉన్నటువంటి కోవింద్ను కూడా ఆయనను గౌరవించలేదు, ఎందుకంటే కులం బట్టే ఇక్కడ నిర్ణయం జరుగుతుంది. ఇది సనాతనం చెప్తుంది, మనధర్మం చెప్తుంది. శిక్షలు ఎట్లా వేయాలి? మనిషి చేసిన నేరాన్ని బట్టి శిక్షలు వేయాలి, కులాన్ని బట్టి శిక్షలు వేస్తుందన్న. ఇది పద్ధత? ఇది మంచిదా? ఇది సమాజానికి మేలు చేస్తుందా? చెప్పండి మీరు. లేదు, కులం అనేది మనిషికి అంటరానితనం తీసుకొస్తుంది, కులం అసమానతలు పెంచి పోషిస్తుంది. చెప్పండి దీని మీద. మీరు మాట్లాడుతూ మధ్యలో ఒకప్పుడు ఇదే సమాజంలో ప్రాచీన కాలంలో ఏముండేది? మూతికి ముంత కట్టుకొని వెనక చీపురు కట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. దళితులు అనేటువంటి వాళ్ళు సమాజానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళని ఆ విధంగా చేశారు. కానీ ఈ రోజు ఎక్కడ అట్లుందా? ఈ రోజు ఉందా అంటే అర్థం ఏంటి? చెప్తాను చెప్పిన ఉదాహరణకి ఈ చైతన్యం రావడానికి గల కారణాలు ఎవరు? హైందవ సమాజం. మీరు హైందవ సమాజం అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ అందులో ఒకటయ్యా. ఇవాళ ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటాం, ఇప్పుడు హిందుస్థాన్ అంటారు. బయటికి పోతే పాకిస్తాన్ పోతే హిందుస్థాన్ సే ఆయరే అంటారు. విషయం చెప్తున్నాను. ఇవాళ చైనాకు పోయినా హిందుస్థాన్ బచ్చా అంటారు. ఎందుకంటున్నారు? హిందుస్థాన్ దానికన్నా వేరే ఉంది. ఇంకొకటి విషయం చెప్తున్నా. చిన్నజీవి స్వామి వారు ఏదో హిందూ అంటే కాఫీర్, తర్వాత ఇంకోటి దొంగ అంటే నానార్థాలు ఉన్నాయి. వాళ్ళ పర్షియన్ లాంగ్వేజ్ లో ఒక తీరు ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ లో ఒక తీరు ఉంటుంది, తెలుగులో ఒకటే పదానికి నానార్థాలు 100 ఉన్నాయి. విషయం చెప్తాను. ఏదో చెడును పట్టుకొని అది ఉన్నది, ఒక పదం ఉన్నది అని చెప్పడానికి తప్పులేదు. కానీ మనం భావించేటువంటి భావన ఏదైతుందో అది ముఖ్యం. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ నేను చెప్తా వినండి. ఇవాళ సహస్రనామాలు ఉన్నాయి. సహస్రనామాలలో ఇప్పుడు సహస్రనామం మనం చేస్తున్నాం. సహస్రనామాలో అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక పేరు తీసి ఇది తప్పు కదా కాదు, దానికి అక్కడ అనువదించేటువంటి అర్థం వేరుంటది, దానికి చెప్పేటువంటి అర్థం వేరుంటది, దాని ప్రతిపదార్థం వేరుంటది, దాని యొక్క ఫలితం వేరుంటది. కాబట్టి ఏదో ఒకటి పట్టుకుని నేను ఇది చేస్తాను అది మాట్లాడుతూ ఇట్లా చేస్తున్నారని కాదు. ఇంకొక విషయం కూడా, ఇవాళ ఏ సమాజం అయితే ఇవాళ ఇక్కడ ఉన్నదో, ఎవరైతే ఇక్కడ ఈ యొక్క సమాజం గురించి పాటుపడుతున్నారో వాళ్ళ గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించలేదు అనుకో. నువ్వేందో ఒకటి పట్టుకొని దాన్ని చేసేటువంటి తప్పును కాదండి. ఇప్పుడు మనిషి అనేటువంటి వాడికి
అనేక 99 పాళ్ళు మంచి ఉండొచ్చు. మనిషిని ముట్టుకుంటాడు, ఎందుకు ముట్టుకోడు? చూడలేదు మీరు ఆయన దగ్గర. అట్లా లేదు అని నేను చెప్పేదండి. అది నువ్వు ప్లీజ్ మీరు మాట్లాడు. మిమ్మల్ని తీసుకొని పోతా, ఇప్పుడు తీసుకొని వెళ్ళుదా. అక్కడ ఉండేటువంటి డెఫండమ్ పిల్లలకు ఎంతమందికి ఉచితమైనటువంటి భోజనం పెడుతూ వాళ్ళకు చదువు చెప్పిస్తున్నాడో నేను చూపెడతా. ఇప్పుడు అనేకమైనటువంటి దేశ అంటే సమాజ కార్యక్రమాలు అనేకమంది చేస్తున్నారు. ఇవాళ నేను అందుకొరకు చెప్తున్నా, మాతో అమృతానందమై చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ వాళ్ళు ఉట్టిగా లేరు, ఉన్న ఫ్యాక్ట్. అయితే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, కాషాయాంబరదారులంతా సన్యాసులు కాదు, నిస్వార్థపరులు కాదు, ధవళ వస్త్రదారులంతా రాజకీయ నాయకులు కాదు. విషయం చెప్తున్నాను. అందులో దొంగలు ఉన్నారు, ఇందులో దొంగలు ఉన్నారు, అందులో దొంగలు ఉన్నారు. విషయం చెప్తాను. అన్నిట్లలో ఇప్పుడు విషయం ఇవాళ ఏది పాస్టర్స్ అంటారు. ఎంతమంది పాస్టర్స్ దొంగలు లేరు, లంగలు లేరు. ఒక దొంగ ఏమన్నాడు తెలుసా, ఈ ఫ్లాగ్ ఉట్టి గుడ్డని తీసుకొచ్చి మీరు దాన్ని నెత్తిలో పెట్టుకుంటున్నారు, దాన్ని కింద పెట్టేయాలి, దాన్ని తొక్కాలి అని చెప్పి అనేటువంటి పాస్టర్స్ ఎంతోమంది. దాన్ని ఎంతోమంది ఈ మాట అనలేదా చెప్పండి. నేను చూపెడతా ప్రూఫ్. ఇప్పుడు అన్న కలర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాషాయం వస్తువులు ధరించిన వాళ్ళంతా మంచోళ్ళు ఏం కాదు అంటున్నాడు. కరెక్టే అంటారు కదా. మరి సంస్కరణ తీసుకురావడానికి ఇప్పుడు నీ మతాన్ని కించపరచుండని మాట్లాడుతున్నావు కదన్నా, వాళ్ళని ఎందుకు సంస్కరించవు? వాళ్ళ మీద ఎందుకు పోరాటం చేయవు నువ్వు? ఇప్పుడు నీ శత్రువర్గం ఎవరన్నా మాట్లాడితేనేమో ఇగో ఇదంతా చూపించి వీళ్ళంతా దేశద్రోహులు ఏ మనిషి అయినా ఇంకొక మనిషి మీద దాడి చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాము, ఏ మనిషి అయినా ఇంకొకరిని అవమానించడాన్ని వ్యతిరేకిస్తాము. సమానత్వం కోరుకుందామన్నా, సమానత్వం వైపు ప్రయాణించాలి కదా, సామాజిక న్యాయం వైపు ప్రయాణించాలి కదా మనము. అది వదిలిపేసి ఇవ్వాలా కేవలం కొద్దిమంది మాట్లాడుకొని వ్యాఖ్యలు చేస్తుంటే ఎట్లా? స్టాలిన్ గారు మీరు ఇంత మాట్లాడుతున్నారు, అసలు సనాతన ధర్మం వల్ల వచ్చే నష్టం ఏంటో మీరు చెప్పండి. సనాతన ధర్మం అంటే వర్ణాశ్రమము, వర్ణాశ్రమం అంటే కులము, కులం అంటే ఈ దేశంలో కొన్ని వర్గాలకు మాత్రమే అధికారము, కొన్ని వర్గాలను మాత్రము అంటరానితనంగా చూస్తా ఉన్నది, ఆ అక్షరం మీద హక్కు లేకుండా చేస్తా ఉన్నది, ఆయుధం బట్టే హక్కు లేకుండా చేస్తా ఉన్నది, ఊరికి దూరంగా నెడతా ఉన్నది. కాబట్టి సనాతన ధర్మము నశించాలని మాట్లాడిండు, నిర్మూలించాలని మాట్లాడిండు. సమానత్వానికి ఆ కాన్సెప్ట్కే వ్యతిరేకం. వీళ్ళు ఎందుకు వ్యతిరేకం అని చెప్తున్నట్టే, సమానత్వం అంటే 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా అని మాట్లాడతారు. ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలని కోరుకునేటోళ్ళు ఈక్వాలిటీని ఈక్వల్ వైపు తీసుకురావాలి. ఎవరన్నా గుడికి రానియకపోతే ఎందుకు రానియమని కొట్లాడాలి ఇట్లాంటి వాళ్ళు. ఇది వదిలేసి ఇంకా వీళ్ళు ఇట్లే ఉండాలని చెప్పేసి కొన్ని వర్గాలను దూరం పెట్టుడు, కొన్ని వర్గాలను రానియకపోవడు ఇప్పటికి కొనసాగుతుంది కదా. ఒకరు వాచ్ పెట్టుకుంటే దాడి చేస్తారు, తెల్లంగేసుకుంటే దాడి చేస్తారు, అన్నములో నెయ్యి వేసుకొని తింటే దాడి చేస్తారు. ఎక్కడ మీరు నిజంగా ఈ సమాజం మారాలనుకుంటే, ఏదైనా ఒక మతం బతకాలంటే ఖచ్చితంగా సంస్కారం గురి కావాల్సిందే. సంస్కారంకు గురి కాకుండా ప్రపంచ చరిత్రలో ఏ మతం కూడా ముందుకు పోలేదు. ఇప్పుడు పోపు కూడా ఒప్పుకుంటున్నాడు, సైన్స్ ఒప్పుకుంటారు వాళ్ళు కూడా. ఇవాళ ఒకనాడు వాళ్ళు చాలా మందిని శాస్త్రవేత్తలను చంపిరు కదా, చంపడానికి తప్పు పడుతున్నారు వాళ్ళే. వీళ్ళ వల్ల మనకు సమాజానికి మంచి జరిగిందని చెప్తా ఉన్నారు కదా. మరి దాన్ని స్వీకరించాలి, దాని వైపు మీ ఆలోచన కొనసాగాలి. సనాతనం అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ, భయంకరమైనటువంటి వర్ణ వ్యవస్థ, కొద్దిమంది వివక్షను గురి చేయడమే, కొద్దిమందిని దోపిడికి గురి చేయడమే, ఇక బానిసలు. ఆ బానిసత్వం వద్దంటుండు ఇవాళ. ఎవరంటున్నారు? కరుణానిధి ఒక వెనుకబడ కులం నుంచి వచ్చిండు, ఆయన ఇలా ముఖ్యమంత్రి కాగలిగిండు. దాన్ని ఇలా జీర్ణించుకోవట్లేదు వీళ్ళు. ఎవరు? సనాతనవాదులు. సనాతనం అంటే ఒక బ్రాహ్మణ వర్గం మాత్రమే వాళ్ళు చెప్పిన సంస్కృతిని మాత్రమే ఆచరించాలి, క్షత్రియులు మాత్రమే రాజ్యం వెళ్ళాలి, వైశ్యులు మాత్రమే వ్యాపారాలు చేయాలి. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. అందుకే వీళ్ళు ప్రైవేటీకరణ కొనసాగుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు, కంపెనీలని మూతేస్తా ఉన్నారు, రిజర్వేషన్లు లేవు. వీళ్ళు చేసేదంతా సంపద తీసుకుపోయి ఒక దగ్గర పెడతా ఉన్నారు. ఆదానికి అప్పచెప్పడం ఏందన్నా? నువ్వు అంటున్నావు కదా ఈ దేశంలో కోట్ల మంది, నువ్వు హిందువుల కోసం మాట్లాడుతున్నావు కదా, 30 కోట్ల మంది ఈ దేశంలో ఒకటే పూట తింటారు హిందువులు. ఎందుకు హిందూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఏ కారణాల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు నువ్వు హిందూ ధర్మంలో గురించి మాట్లాడేటప్పుడు ఈ హిందువులు ఇంత అవమానంగా ఎందుకు బతుకుతున్నారు, అన్యాయంగా ఎందుకు బతుకుతున్నారు, హిందూ మహిళలు ఎందుకు ఇవాళ వేషగృహాలలో నివసిస్తున్నారు, ఇది అన్యాయము, ఇట్లా ఉండొద్దు కదా అని మాట్లాడాలి కదా. వీళ్ళు ఇది ఏమి మాట్లాడకుండా బ్రాహ్మణ వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నది తేట తెల్లమైంది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ సనాతన ధర్మం అనేది సరిపోదు.